హాయ్ వ్యూవర్స్. కలకత్తా డాక్టర్ హత్య కేసులో నేను డే 1 నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది సంజయ్ రాయ్కి నార్కో అనాలిసిస్ టెస్టులు చేస్తే అప్పుడు అసలు విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి అనుకున్నాను. సిబిఐ అదే స్టెప్ తీసుకుంది. కానీ ఈ వీడియో ఇవ్వడానికి ముందు ఎందుకని చెప్పి ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేశాను. కలకత్తా హైకోర్టు దెబ్బేసింది. ఐఎమ్ షూర్ ఇవి సుప్రీంకోర్టుకి వెళ్తారు సిబిఐ వాళ్ళు. ఐఎమ్ షూర్ సిబిఐలో ఓకే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అడిగినటువంటి నార్కో అనాలిసిస్ టెస్ట్ ఎంత కీలకమైందంటే మనిషిని ఇంకా సెమీ కాన్షియస్ మోడ్లోకి పట్టుకెళ్ళిపోయింది. సోడియం ఫెంటతాల్ అని చెప్పేసి దాన్ని ట్రూత్ సిరమ్ అని కూడా అంటారు. బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. నేను అనుకోవటం ఈ హైకోర్టు వచ్చి ఆ సంజయ్ రాయ్ని ఎక్కడి సిబిఐలు చంపేస్తారు అని అనుకొని పర్మిషన్ ఇచ్చి ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సోడియం ఫెంటతాల్ ఇంజెక్ట్ చేసినప్పుడు అది ఒక హిప్నాటిజం మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది. అక్కడ నీ బాడీలో ఎలా అవుద్ది అంటే హార్ట్ ఫంక్షనింగ్ తేడా వచ్చింది, బీపీలో తేడా వచ్చింది, బ్రీతింగ్ లెవెల్స్ తేడా వస్తాయి. నీకు అది ఎంతవరకు సెట్ అవుతుంది అండ్ నేను స్పృహలో ఉంచుతుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటూ స్పెషలిస్టులు పక్కన ఉండి మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అటు చేస్తాడు. తేడా రాకుండా ఉండాలి, నిజాలు బయటికి రావాలి. బట్ వచ్చిన నిజాలు మళ్ళీ కోర్టు కన్సిడర్ చేయరు. కానీ వాటి త్రూ ఇన్వెస్టిగేషన్ నువ్వు చేయొచ్చు. 26/11 ముంబై దాడులు అడు కసబా అడిగి పెట్టింది ఇదే టెస్ట్. తర్వాత 2002 గుజరాత్ అల్లర్లు అప్పుడు పెట్టిన టెస్ట్ ఇదే. తర్వాత 2006 నోయిడాలో సీరియల్ మర్డర్స్ అప్పుడు జరిగింది ఇదే. అబ్దుల్ కరీం తెలుగు స్టాంప్ పేపర్ల కుంభకోణం ఆ వాడికి పెట్టింది కూడా ఇదే. సో చాలా రేరుగా నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఇప్పుడు వీటికి కూడా కండక్ట్ చేయాల్సిందని సిబిఐలో డెసిషన్ తీసేసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఒప్పుకోవాలా, అది ఖచ్చితంగా సిబిఐలో సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఎస్ చెప్పితే నాకైతే అనిపిస్తా ఉంది. వీడికి ఎందుకు కండక్ట్ చేయాలి? అది పాలిగ్రాఫ్ టెస్టులు వీడికి కానీ సందీప్ ఘోష్ కానీ వాడితో పాటు ఇంకా 4 కండక్ట్ చేస్తాను సరే, మొత్తం 6 కండక్ట్ చేశారు. పాలిగ్రాఫ్ టెస్టుల్లో రిజల్ట్ ప్రాపర్గా రావట్లా, తేడా కొడుతుంది. నార్కో అనాలిసిస్ టెస్ట్ ఏమో అది చాలా కొంచెం క్రిటికల్ అండ్ ప్రాణాపాయం. బట్ వచ్చినటువంటి సాక్ష్యాలు కోర్టు పరిగణించకపోయినా సిబిఐకి హెల్ప్ అవుతుంది అది. ఎందుకంటే గతంలో ఎన్నో సాక్ష్యాలు దీనికి సంబంధించి. అయితే వాడి ప్రాణాపాయం ఉందన్న వేళ కోర్టు అంగీకరించట్లా హైకోర్టు. బట్ సుప్రీంకోర్టు అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కదా. ఇక ఇప్పుడు వీడి ద్వారా తెలియాల్సిందంటే ఇక్కడ వీడు నిజంగానే ఆ అమ్మాయిని హత్య చేసే బలాత్కారం చేశాడా, లేదా ముందు బలాత్కారం తర్వాత చంపాడా, తర్వాత వీడిని ఆ అమ్మాయి దగ్గరికి ఎవరైనా పంపారా, వీడే వెళ్ళాడా, అండ్ ఆ అమ్మాయికి వీడికి ముందేమన్నా తెలుసా లేదా, అండ్ సందీప్ ఘోష్కి వీడికి ఉన్న రిలేషన్స్ ఎటువంటివి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వీడికి ఉన్న రిలేషన్స్ ఎటువంటివి, ఇవన్నీ తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడు దగ్గర దొరికినటువంటి ఆ ఫోన్లో వీడియోలు చూసి సిబిఐలో బిత్తరపోతా ఉన్నారు. ఎందుకంటే శవాలతో సంభోగం వీడియోలు వీడు అక్కడ బోల్డ్ ఎంతమంది నైట్ అయితే అదే పని వీళ్ళకి. అండ్ వీడు ఈ అమ్మాయిని అభయని ఘోరం కొరికాడాడు, గిచ్చాడు. వాడి గోర్లకు శాంపిల్స్, పంటి గుర్తులు భయంకరమైన అమ్మాయి బాడీ మీద అవన్నీ కూడా అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి డేటా ఇవన్నీ కూడా సెంటర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు, ఢిల్లీకి పంపినారు. ఇక్కడైతే కస్టమర్ ట్యాంపరింగ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయని అండ్ వాడి యొక్క స్పెర్మ్ రిలేటెడ్ అవి కూడా. సో ఢిల్లీలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు తేల్చాల్సినవి చాలా ఉన్నాయి అండ్ వీడు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట అంటున్నాడు. సందీప్ ఘోష్ గారు చెప్తుంది ఒకటి, ఇక్కడ వీడు చెప్తున్నది ఒకటి, మొత్తం తేడా కొడుతుంది. సో కష్టమైతే కష్టమైంది, ఏదైతే అదేంది నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలి. ఇన్ కేస్ ఈ టెస్టులు చేస్తున్న మూమెంట్లో ఆ ప్రొసీజర్ మధ్యలో వాడికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. అప్పుడు ఇమ్మీడియట్గా ఆక్సిజన్ అని పెట్టిస్తారు వాడికి. కానీ ఇప్పుడు కేసు మొత్తం చాలా కీలకమైన సంజయ్ రాయ్. ఈ నార్కో అనాలిసిస్ టెస్టులు చేసినప్పుడు వీడికి కనుక ఏదైనా జరగగానే జరిగిందంటే మొత్తం కేసు అంతా అల్లకల్లోలం అయిపోయింది. అందుకే హైకోర్టు అంగీకరించలేదేమని నేను అనుకుంటున్నా. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే చూద్దాం. బట్ సిబిఐ మాత్రం ఫైనల్లీ కరెక్ట్ డెసిషన్ తీసుకుంది నార్కో అనాలిసిస్ టెస్ట్ అని. కాబట్టి మమతా బెనర్జీ రిజైన్ చేస్తాను కదా, నీ రిజైన్ ఎవరికైనా అక్కర్లేదు, ఏంది నీ రిజైన్ నీ దగ్గరే పెట్టుకో. మేము పొలిటికల్గా నిన్నేదో పడాయిలు గీడాలని మాకేం లేదు తల్లే, మేము డాక్టర్లో ఏంటి మాకు రక్షణ కావాలా, మేము పెట్టే కండిషన్స్ మా రిక్వెస్ట్లు అవి విను, అవి లైవ్ టెలికాస్ట్ చేయి అండ్ మేము 30 మంది వస్తాం, రా నువ్వు కూడా రా, కూర్చుందాం చర్చలు కూర్చుందాం అని అంటున్నా. వాళ్ళుగా వెనక తగ్గటం వల్ల మమతా బెనర్జీ మాత్రం ఓవరాక్షన్ చేస్తూ ఉంది. అయ్యో నేను కూర్చున్నా మీకోసం, మీరు రాలేదే, లైవ్ టెలికాస్ట్ వద్దులే అయ్యా, మహా అయితే రికార్డ్ చేసి కోర్టు ముందు పెట్టి తర్వాత మీకు ఇస్తారులే అయ్యా. దన్నవరా అయ్యా, ఇట్టంట ఆడాలి ఎట్ట
ఒక ఆడపిల్లకి న్యాయం చేద్దాం అనుకుంటున్నారంటే నాకు అర్థం కావట్లేదు.